ఏంటి చిన్నదొరా, ఎక్కడా కనపట్లేదే? ఆదివారం వస్తే గానీ ఇక్కడికి రాకూడదు అనుకున్నావా ఏంటి? లేదు నాన్న, పని కోసం తిరుగుతున్నా. దొరికిందా? దొరికేస్తుంది. సమయం వస్తే అన్నీ దొరుకుతాయి. వెళ్ళు, అబ్బాయి లోపలున్నాడు. చిన్నదొరా, రానాయనా. రాదని చూసెళ్దామని వచ్చాను. వాడింకా లేవలేదు. కాఫీ తెస్తాను, తాగుతూ ఉండు. వాడిని లోపు లేపుతాను. అదేం అక్కర్లేదు, వాడిని చూసెళ్తా. అరే నువ్వు కూర్చో, కాఫీ తీసుకొస్తాను. రాధా, లేనాయనా, లేనానా, లేగు. చిన్నదొరొచ్చాడు, నిన్ను కలవాలంట. వాడెందుకు వచ్చాడు? వాణ్ణి కోసమని బయటే కూర్చునున్నాడు. త్వరగా లేనాయనా. నిన్నే, వాడు నిన్ను కలవటం కోసమని వచ్చాడు. త్వరగా లే. వాడి మొహం చూడాల్సిన అవసరం నాకు లేదు, వెళ్ళిపోమ్మా. చిన్నదొరా, వాడు ఇప్పుడే లేవనంటున్నాడు. కాసేపు ఆగి కలిసి వెళ్తావా? వద్దమ్మా, తర్వాత కలుస్తానులే. రే బుర్ర తిరిగిపోతుందిరా. అసలేం జరిగిందని అక్క మళ్ళీ మళ్ళీ అడుగుతుంటే కాళ్ళు చేతులు ఉలికిపోతున్నాయిరా. దీనికి తోడా పోలీసు వాళ్ళు. నువ్వెక్కడన్నా వాగేసావనుకో, వాళ్ళ గురించి తెలుసుగా. మన కుటుంబాలేవి మిగలవు, గుర్తుంచుకో. ఇప్పుడు వీళ్ళిద్దరే కలిసి వస్తారుగా. ఈ రోజండి వీడు ఒక్కడే వస్తున్నాడు. తిన్నగా ఇక్కడికే వస్తున్నాడు. ఈ రోజు ఏం జరుగుతుందంటే తెలియట్లేదు. కూర్చోండ్రా. నన్ను చూసి లేచారా? ఈరోజు ఆదివారం కదా, ఆగండి. ఏంటి అయిపోయిందా? అయిపోయింది. ఇలాంటివన్నీ ఉత్తి మంచినీళ్ళు తాగినట్టుంటాయి. ఇప్పుడు నేను ఇప్పిస్తాను చూడు. మాణిక్యనా 3. ఆ కుటుంబం మీద మీకు అంత విశ్వాసం ఉన్నా మీరు ఏ విషయం బయట పెట్టకుండా ఉన్నారే, అందుకే మీ మీద నాకు గౌరవం పెరిగింది. ఇదిగో తమ్ముడు. తాగండి రా, తాగండి. అన్నట్టు వాళ్ళ ఇంట్లో సమస్య ఏం లేదుగా? లేదు, ఏం లేదు. ఆ పాప ఎలా ఉంది? ఏడుస్తూనే ఉంది. అది ఏంటంటే మీరు తాగండి రా.